అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. శంకరుల వారు పార్వతీదేవికి చెప్తున్నారు, పూర్వకాలమున ఆంధ్రదేశమున సుమందుడు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అమితమైన ధనము ధాన్యము కలిగి ఉండేవాడు. నిత్యము వ్యవసాయం చేస్తూ, క్రూరమైన వడ్డీ వ్యాపారం చేస్తూ, అపకారపు బుద్ధి కలిగి గోవులను, గేదెలను, గుర్రాలని, మేకలని, గొర్రెలని, ఒంటెలని కొంటూ అమ్ముతూ మితిలేని ధనాన్ని సంపాదించాడు. అటువంటి వానికి సర్వభూతముల యందు దయగల కుముద అని భార్య గలదు. ఈ సుమందుడు దుర్మార్గుడు, నాస్తికుడు, దేవతా విముఖుడు, అసత్యవాది, పాపాత్ముడు, నిర్దయుడై ఉండేవాడు. అతడు అతి కష్టపడి సంపాదించిన ధనమంతా తాను తినక ఎవ్వరికీ పెట్టకుండా భూమి యందు పాతిపెట్టేవాడు. కొంతకాలానికి విధివశాన శుచివ్రతుడు అని ఒక ముని పుంగవుడు మాఘమాసమున ఒక రాత్రి కాలమున ఆ సుమందుని ఇంటికి వచ్చాడు. ఆ ముని మార్గాయాసము చేత, వర్షబాధ చేత బాధను పొంది చలికి గడగడ వణికిపోతూ అసలు మాట్లాడలేక ఆ సుమందుని భార్యని వాళ్ళింట్లో ఉండటానికి అనుమతి అడిగాడు. ఓ భామిని, నేను బ్రాహ్మణుడను. మార్గంలో వర్షం వలన మిక్కిలి బాధపడ్డాను. ఆకాశమేమో మేఘాలతో నుండి వర్షాన్ని సూచిస్తోంది. చీకటి బాగా అలుముకుంది. మీ గృహం చక్కగా ఉంది కాబట్టి ఈ చలికి వర్షానికి మీ ఇంట్లో ఉండి బాధ లేకుండా చక్కగా నిద్రించి ఉదయాన్నే వెళ్ళిపోతాను. కాబట్టి మీ ఇంట్లో నాకు ఉండటానికి అనుమతి ఇవ్వు అని పలికాడు. ఆ విప్రుని మాటలకు ఈ సుమందుని భార్య అయిన కుముద దయగలదే, ఓ బ్రాహ్మణోత్తమ, మా ఇంటిలోకి వచ్చి నీ బాధ నివృత్తి గావించుకుని సుఖంగా ఉండండి అని చెప్పి ఒక స్థానాన్ని చక్కగా శుభ్రపరిచి అలికి ముగ్గులు పెట్టి ఒక కంబళిని పరిచి ఆ బ్రాహ్మణుడిని కూర్చుండమని చెప్పింది. ఆ శుచివ్రతుడైన మునిపుంగవుడు లోపలికెళ్ళి ఆ కంబళం మీద కూర్చున్నాడు. ఈ శీతవాత బాధ నివారణకై కుమిద ఏం చేసింది, ఇంకొక కంబళాన్ని తీసుకొచ్చి కప్పుకోండి అని చెప్పి ఇచ్చి అగ్నిని ప్రజ్వరింపచేసి ఆ ముని ముందు ఉంచిందనమాట. ఆవు పాలు చక్కగా పీతికి కాచి ఆకలి తీర్చుకోవటానికి ఆ విప్రునికి ఇచ్చింది. ఇలా మాఘమాసంలో కుముద ఆ విప్రునికి సేవ చేసిందనమాట. ఆ సమయంలో తన భర్త గ్రామం ముందు లేడనమాట. ఇక భర్త తిరిగి ఇంటికి వస్తే ఇట్టి సజ్జన సేవ చేయనివ్వడేమో అని ఆ విప్రుని సేవించి కుముద మిక్కిలి సంతోషం పొందిందనమాట. ఆ విప్రుడు కూడా సంతోషించి ఆ రాత్రి చక్కగా నిద్రించి మార్గాయాసాన్ని పోగొట్టుకుని ఆ రాత్రంతా శ్రీహరి నామ సంకీర్తన చేస్తూ ఉన్నాడనమాట. కుముద నిద్ర నుండి లేచి ఆ విప్రుని చూసి సంతోషించి, ఓ విప్రోత్తమ, మీరు ఎచ్చట నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, దయచేసి చెప్పండి అని అడిగింది. అప్పుడు ఆ విప్రుడు, కాంతా, నేనిప్పుడు తుంగభద్రా నదీ తీరం నుండి వస్తున్నాను. శ్రీరంగాన్ని చూడాలనే కోరికతో వెళ్తున్నాను. మాఘమాసంలో తీర్థయాత్రలు చేయాలనే కోరికతో వస్తున్నాను. దీనివలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని పలికిన ఆ ముని మాటలను విని కుముద విప్రునితో అన్నది, ఆర్య, అసలు మాఘమాస ఫలమేమిటి, తీర్థసేవ అంటే ఏమిటి, దానివల్ల ఏమి ఫలితం కలుగుతుంది, దేని చేత పాపాలు నశిస్తాయి, శ్రీహరి దేని వలన సంతుష్టుడవుతాడు, ఇవన్నీ కొద్దిగా చెప్పండి అని ప్రార్థించింది. ఆ శుచివ్రతుడు కుముదతో ఈ విధంగా చెప్తున్నాడు, ఓ కళ్యాణి, మాఘమాస ఫలితం వలన ఇది విన్నవారి పాపాలు నశించి మోక్షం పొందుతారు. 100 జన్మలలో సంపాదించిన పాపం సహితం నశిస్తుంది. మాఘమాసమున సూర్యుడు మకర రాశి అందుండగా ప్రాతకాలమున ఎవరు 1,000,000 యజ్ఞముల ఫలమిచ్చు మాఘస్నానము చేస్తారో వాని పాపాలన్నీ నశించిపోతాయి. ఎవరైతే సూర్యోదయ కాలమున స్నానము చేసి రంగురంగుల పువ్వుల చేత, పరిమళయుక్తమగు పువ్వుల చేత లేదా లేత తులసి దళము చేత మాఘమాసాధిదేవతయగు శ్రీహరిని పూజించి ఆ శ్రీహరి ధర్మత్కథలను వింటూ యథాశక్తిగా దానములు ఇస్తారో వారికి కలుగు ఫలము అంతా పురుషులు కానీ స్త్రీలు కానీ విజ్ఞానము చేత కానీ అజ్ఞానము చేత కానీ చేసిన బ్రహ్మ హత్యాది పాతకములన్నీ ఒక్క క్షణంలో నివారించబడతాయి. యజ్ఞ యాగ దానాదుల వలన కలుగు ఫలితము ఈ మాఘస్నానం వలన కలుగుతుంది. శుభప్రదమైన ప్రయాగయందు ఈ మాసమున స్నానం చేసేవారికి పునరావృత్తిరహిత శాశ్వత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ మాసమందు కావేరి, కృష్ణవేణి, రేవ, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, శోణ, భద్ర, గౌతమి,
దక్షిణ కూపాది వేగవతి, సురదీర్ఘిక, కావేరి, తామ్రపర్ణి ఈ నదులందు స్నానం చేసేవారు విష్ణులోకాన్ని పొందుతారు. అలాగే మాఘమాసమందు నుయ్యి, కాలువ, చెరువు, నదులు మొదలగు వానియందు స్నానం ఆచరించు వారికి మోక్షం కలుగుతుంది. మళ్ళీ వాళ్ళు తిరిగి జన్మను పొందరు. మాఘమాసంలో పుణ్యక్షేత్రములందు ఉండే జలముతో కానీ గోవు పాదమంతటి నీటిలో కానీ ప్రాతస్నానము చేసిన పాపాలు ఉండవు. అలాగే యమభటులు దరికి చేరరు. ఇహమందు అంతా సుఖములనంది పరమందు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఈ రీతిగా పలికిన శుచివ్రతుని మాటలను విని కుముద సంతోషంతో అతన్ని స్తోత్రం చేసింది. మహానుభావ, మీ దర్శన భాగ్యం చేత నేను ధన్యనైతిని. మా కులము పావనమైంది, మా పితృదేవతలు తరించారు, మా గృహము పవిత్రమయ్యింది అని మునీశ్వరునితో పలుకుచుండగా ఆ రాత్రి గడిచిపోయింది. బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయ కాలమందు స్నానార్థమై ఆ మునీశ్వరుడు బయలుదేరుతున్నప్పుడు వారి వెంట ఆ కుముద కూడా వెన్నంటి వారితో ఇట్లా అంది. ఓ విప్రోత్తమ, నా మాట వినండి, నన్ను కరుణించండి, నేను కూడా మీతో వచ్చి స్నానం చేస్తాను అని అన్నది. మునివల్లభుడు ఆమె సద్బుద్ధికి చాలా సంతోషపడ్డాడు. అప్పుడు కుముద స్నానానికి తొందరలో ఉండగా ఆమె భర్త సుమందుడు వచ్చాడు. అప్పుడు కుముద అతనితో ఆ మునికాంతుని రాకయు, తన సేవయు, మాఘమాస మహిమను, తాను ఆ ముని వలన వెనుటయు అంతా చెప్పి సూర్యోదయ కాలమున ఆ మునితో నదికి స్నానార్థమై వెళ్తాను అని చెప్పి అడిగింది. అలా పలికిన తన భార్య మాటలను విని సుమందుడు మిక్కిలి కోపంతో, అమాయకురాలా, ప్రాతకాలమున శీతల జలమునందు ఎలా మునుగుతావు? అసలు మాఘమాసం అంటే ఏమిటి? దాని ఫలితం ఏమిటి? ఇదంతా నమ్మదగిందిగా లేదు. అసలు ఏ విప్రుడు నీకు స్నానం గురించి బోధించాడు? కదలకుండా ఇంట్లోనే కూర్చో అని అన్నాడు. అలా కాదని వెళ్ళావో ఈ గదాదండం చేత నిన్ను దండిస్తాను అని పలికిన భర్త మాటలను విని కుముద చాలా వ్యాకులత చెందింది. కానీ మాఘస్నానమునందు ఆసక్తి కలది ఆ ముని వెన్నంటి వేగంగా తటాకమునకు పోయి తొందరగా మాఘస్నానాన్ని ఆచరించింది. ఆ సూర్యోదయ కాలమందు మాఘమాసమున ఆ సుమంతుడు కూడా భార్యయగు కుముదను దండించు సంకల్పంతో కర్రని పట్టుకుని భార్యను కొడుతూ బలాత్కారంగా ఆమెను పట్టుకుని ఉండగా అట్లు ఇరువురు జలమధ్యంలో పెనుగులాటంలో అతడు కూడా స్నానమాడిన వాడయ్యాడనమాట. ఇలా ఒకరికొకరు ఆ నీళ్లల్లో పడి కొట్టుకోవటం వల్ల ఇష్టం లేకపోయినా కూడా స్నానం చేసిన వారే ఇంటికి వెళ్ళారు. ఆ విప్రుడు స్నాన సంధ్యా వందనాధికములు గావించుకుని తీర్థసేవకై తూర్పు దిక్కునికి వెళ్ళారు. కొంతకాలానికి ఆ దంపతులు కాలానుగతంగా రోగపీడితులై మరణించారు. అప్పుడు క్రూరాకారులను, వికృత వేషులను ఒక యమభటులు ఆ సుమందుని యమపాసము చేత బంధించారు. వైకుంఠం నుండి విష్ణుదూతలు వచ్చి బంగారు ప్రాకారాన్ని, మణిమయ రత్న మాణిక్య వాటితో అలంకృతమైన స్వర్ణ పతాకములతో నిండిన ఒక దివ్య విమానాన్ని తెచ్చి దానిలో ఆమెను కూర్చుండబెట్టారు. ఇలా యమభటులు సుమందుని, విష్ణుదూతలు కుముదను తమ లోకాలకి తీసుకుని పోతుండగా కుముద విష్ణుదూతలతో ఇలా అంది. ఓ విష్ణుదూతలారా, నా మాట వినండి. నా భర్త దుర్మార్గుడు, పాపము చేసినవాడు, సమస్త ధర్మములను నిందించినవాడును అగును. అందువలన అతడు దుఃఖపూరితమైన యమలోకమునకు తీసుకొని పోబడుచున్నాడు. కానీ అతని భార్య నగటం వలన ఆ దోషము నాకు కూడా ఉన్నది. నా భర్త వలన భయం చేత నేను కూడా పుణ్యం చేసి ఉండలేదు కదా. మరి నాలాంటి వారికి పుణ్యలోకం ఎట్లు కలిగిందని అడగగా విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. అమ్మా, నీవు విప్రుని సద్బోధ వలన మాఘస్నానం ఆచరించావు. అది సకల పాపాలను పోగొట్టింది కాన ఆ పుణ్య విశేషం వలన నీకు ముక్తి కలిగింది అని వారు చెప్పగా కుముద మళ్ళా వారితో ఇట్లా అడిగింది. ఓ విష్ణుదూతలారా, నా భర్త కూడా నన్ను లాక్కొని పోవటానికి నీటిలో ప్రవేశించి నన్ను ఆకర్షించుటలో బలవంతంగా స్నానం చేసిన వాడయ్యాడు కదా. ఆ మాఘస్నాన ఫలితము అతనికి లేదా ఏమిటి అని అడిగింది. అప్పుడు విష్ణుదూతలు, యమదూతలు కూడా పాపాలని పుణ్యాలని వివరంగా వ్రాసే చిత్రగుప్తుడిని అడిగారు. అతడు స్నానార్థమై భార్య కొరకు బలాత్కారముగా సంభవించిన పుణ్యం అతని లెక్కయందుండుట కూడా చూచి సుమంతునికి కూడా స్నాన ఫలితం కలదు అని నిశ్చయించారు. ఇతనికి పాపం లేదు, పుణ్యమే ఉంది. కాబట్టి యమదూతలారా, మీరు ఇతన్ని వదిలి తొలగిపోండు అని పలికారు. చిత్రగుప్తుని ఆజ్ఞానుసారం యమభటులు ఆ సుమంతుని వదిలేసి వెళ్ళిపోయారు. విష్ణుదూతలు అతన్ని తమ దివ్య విమానాన్ని ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకువెళ్లారు. అక్కడ సుమందుడు, కుముద చక్కగా సుఖంగా ఉన్నారు.
కాబట్టి ఓ పార్వతి వింటివా, సత్సాంగత్యము చేత సుమందుడును కుముదయు మాఘస్నానం ఆచరించి తత్ఫలితము వలన వారు పుణ్యలోక ప్రాప్తిని పొందారు. కాబట్టి దుస్సాంగత్యము చేయకుండా సత్సాంగత్యమే చేయాలి. ఈ విధంగా సత్సాంగత్యం వలన మాఘమాస ఫలితము మానవులకి లభించింది. కాబట్టి ఎన్ని పనులున్నా కూడా శ్రద్ధతో మాఘస్నానంని ఆచరించాలి. స్నానము దానము చెయ్యక మాఘమాసాన్ని గడిపేవాడు అనేక నరకములను అనుభవించి రాక్షసుడై భూలోకమున జన్మిస్తున్నాడు. నదియందు మాఘమాసమున స్నానం చేసినవాడు పాపము నుండి ముక్తుడై 100 వాజపేయ క్రతువులను 1000 అతిరాత్ర యజ్ఞములను ఇతరమైన సమస్త యాగములను చేసినందువలన కలుగు ఫలితము కంటే అధికమైన ఫలితాన్ని పొందుతారు. ఓ పార్వతి, మాఘమాసమున సూర్యోదయ కాలమున దైవయోగముచే విద్యుక్తముగా స్నానం ఆచరించి శ్రీహరిని పూజించిన వారు శారీరకమైన దోషముల చేత విడువబడి చివరిలో శాంతాకారమైన శరీరముతో తమ పితృవర్గముతో మిత్ర బంధువర్గముతో కూడిన వారై చక్కగా విష్ణు సాయుధ్యాన్ని చేరుకుంటారు అని శంకరులు పార్వతీదేవికి చెప్పారు. ఇంతటితో మాఘమాసంలో 6వ రోజు 6వ అధ్యాయం సంపూర్ణం.